డాక్టర్‌గా మీరు ఎంతో మందిని చూసుంటారు. ఇప్పుడు ఫుడ్ కంట్రోల్ లేదు. వర్క్ అసలు ఎట్లా చేస్తున్నారు, ఏంటి అనే దానిపైన ఒక లిమిటేషన్ లేదు. నైట్ వర్క్స్ చేయడము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని చేసే ఉద్యోగాలు చేస్తున్నారు. అండ్ అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువ అవ్వడం వల్ల చాలామంది ఫుడ్ ఇష్టం వచ్చే టైంలో తింటున్నారు. సరే ఇప్పుడు బైల్స్ కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, ఫిస్టులా కానివ్వండి, ఈ 3 ఏ ఏజ్ వాళ్ళకొచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్? ఈ రోజుల్లో ఏజ్ అని చెప్పుకోవడానికి లేదమ్మా. ఏ ఏజ్ వాళ్ళకైనా వస్తుంది. ఎందుకంటే అది హెరిడిటరీ అనేది కూడా మేజర్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి, యంగ్ ఏజ్‌లో నుంచే దాదాపు స్టార్ట్ అయిపోతుంది. చాలా రేర్ కండిషన్స్‌లో పిల్లల్లో వస్తుంది. కానీ ఎక్కువగా యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడి నుంచే నెగ్లిజెన్స్ అనేది మొదలవుతుంది. ఏం కాదు అనేటువంటి తల్లిదండ్రులకు చెప్పకుండా మోషన్ ఆపుకోవడం. హ్మ్. పిల్లల్లో కూడా చూస్తాం ఇది. మోషన్ ఆపుకోవడం అనేది. అలాగే పెద్దవాళ్ళకి ఇంకా వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా లేరు కాబట్టి పూర్తిగా హద్దులు దాటి ఉంటారు కాబట్టి వాళ్ళకి వస్తుంది. మిడిల్ ఏజ్ వాళ్ళకి తొందరగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అయితే ఇదంతా హెరిడిటరీ లక్షణాలు ఉంటే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంటే తల్లికో, తండ్రికో ఎవరికో పైల్స్ ఉంటే గనక పిల్లలకి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. జెనెటిక్స్ వస్తుంది. లైఫ్ స్టైల్ మాత్రం వీళ్ళు బాగా కొట్టుకుంటేనే వస్తుంది. ఓకే. ఓకే. అట్లా. సో, ఇప్పుడు ఏజ్ విషయానికొస్తే ఏంటంటే మిడిల్ ఏజ్‌లో ఎందుకొస్తుంది? ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎక్కువగా పనిచేయడము, నీళ్లు తీసుకోకుండా పనిచేయడము, కనీసం నీళ్ళన్నా తీసుకోవాలి, పళ్ళన్నా తీసుకోవాలి. ఫీల్డ్ వర్క్ తిరిగేవాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. తర్వాత ఏసీలో కూర్చొని పనిచేసేవాళ్ళు ఇవన్నీ కుదరదు కూడా. ఒక్కొక్కసారి వాళ్ళకి కుదరదు. వాళ్ళ తప్పేం కాదు. కానీ అది తప్పవుతుందన్న అవగాహన కూడా లేకుండా ఉండడం కరెక్ట్ కాదు. సో, దాన్ని ఎలాగ రెక్టిఫై చేసుకోవాలని ఆలోచిస్తే ప్రతిదానికి ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. ముందు ఏదైనా సరే వైద్యం అనేది లాస్ట్. ఎప్పుడైనా కూడా లైఫ్ స్టైల్ అనేదే ముఖ్యము. అయితే వైద్యం విషయానికి వెళ్ళినప్పుడు అది ఏది కరెక్ట్ అనేది ముఖ్యం. ఏది మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయగలదు. ఈ రోగాన్ని మనకు బయటకు తీసుకొచ్చేది ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూనిటీ యొక్క స్టెప్ని మనము గౌరవించి దానికి తగ్గ వైద్యం, దానికి విరుద్ధంగా ఉండే వైద్యం వేయకుండా ఉంటే శరీరానికి ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పడానికి కారణం ఇది. సో వీ విల్ హెల్ప్ ద ఇమ్యూనిటీ, వీ విల్ బూస్ట్ అప్ ద ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ అనేది చాలా ముఖ్యం. డాక్టర్ స్పెసిఫిక్‌గా ఈ జెండర్‌కే వస్తుంది, లేదా అమ్మాయిలకే వస్తుంది, అబ్బాయిలకే వస్తుందని ఏమైనా ఉంటుందా డాక్టర్? అట్లా రూల్ ఏం లేదమ్మా. అందరికీ వస్తుంది ఈ రోజుల్లో. పూర్వకాలం కూడా లేడీస్‌లో కూడా ఇది సమస్య ఉంటుంది. పాపం వాళ్ళు చెప్పుకోరు, కాకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల చెప్పుకోరు. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా మెన్సెస్ టైంలో ఇంకా ఇబ్బంది పడతారు. వాళ్ళకి బ్లీడింగ్ బాగా అవుతూ ఉంటుంది. తర్వాత స్మోకింగ్ చేసే వాళ్ళలో బాగా ఉంటుంది ఇది. అథ్లీట్స్లో కూడా కొంతమంది వెయిట్ లిఫ్టర్స్ వాళ్ళలో ఉంటుంది. తర్వాత కూలీ పని చేసే వాళ్ళలో కూడా పెద్ద పెద్ద బరువులు ఎత్తేవాళ్ళు, మన కాంట్రాక్ట్స్లో వాటిల్లో పనిచేసే వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వేడి వాతావరణంలో పనిచేస్తూ ఉంటారు. ఆ తట్టలో అవి మోసుకెళ్ళే దానిలో వాళ్ళకి నీళ్లు తీసుకునే టైం కూడా ఉండదు. సో ఇలాంటి కండిషన్స్లో కూడా వస్తుందమ్మా. ఓకే. డాక్టర్ అంటే ఇప్పుడు మన డే టు డే లైఫ్‌ని చూసుకుంటే ఈ ఏజ్ అని ఏమీ లేదు ఇందాక మీరు చెప్పినట్టు. అంటే వాళ్ళు ఎలాంటి డైట్ తింటే పైల్స్, ఫిస్టులా కానీ రాకుండా ముందు జాగ్రత్త చేసుకోవాలంటే ఏం చేయొచ్చు డాక్టర్? ఓకే, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఆహారం అనేది చాలా ఈ 3 కంప్లైంట్స్‌కి ఆహారం చాలా ముఖ్యం. ముఖ్యంగా పైల్స్ అండ్ ఫిషర్‌కి. సో ఆహారం ఎట్లా ఉండాలి? ఎక్కువగా ఇందాక మనం చెప్పుకున్నట్టు మన నాళాలని ల్యూబ్రికేట్ చేసేది, దానికి హెల్ప్ చేసే ఆహారం ఎక్కువగా ఉండాలి. మనం రాత్రిపూట ఆఫ్టర్ 6 బిర్యానీలు, పార్టీలు పనికిరావు. ఎందుకు అంటే అక్కడ సూర్యుడు వెళ్ళిపోతాడు, డైజెషన్ అనేది పూర్తిగా డౌన్ఫాల్లో ఉంటుంది. అసలు ఏమీ ఉండదు అసలు. మళ్ళా మీరు పొద్దున లేచి మళ్ళా సూర్యోదయం చూసి ఆ ప్రాంతం వరకు, ఆ సమయం వరకు మీకు ఎలాంటి డైజెషన్ ప్రాసెస్ సరిగ్గా జరగదు. సో అదంతా రెస్టింగ్ టైం. అందుకే రాత్రిపూట ఏం చెప్తారంటే ఏదో పాలో పళ్ళో ఏదో తీసుకుని పడుకోమని చెప్తారు. పాలు తీసుకుంటే మంచిది, ఆరోగ్యం. సో ఈ డైట్ విషయానికి మిగతా వాళ్ళకి వస్తే బాగా ఆకుకూరలు, తర్వాత ఉడకబెట్టినవి ఎక్కువ తీసుకోవాలి. అన్ని రుచులు తీసుకోవచ్చు. ఇది తీసుకోవాలి, అది తీసుకోకూడదని ఏమీ లేదు. కానీ ఏది ఎప్పుడు తీసుకోవాలో వాతావరణాన్ని బట్టి, మీ శరీర తత్వాన్ని బట్టి తీసుకోవాలి. పళ్ళు తీసుకోవాలి. పళ్ళలో అన్ని రకాల పళ్ళు తీసుకోవచ్చు. పీచు పదార్థాలు ఉంటాయి అందులో. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేవి ఎక్కువ తీసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బెటర్గా ఉంటుంది. వాటర్ ముందు ముఖ్యంగా తీసుకోవాలి అన్నిటికంటే. అయితే అలా అని చెప్పి 6 లీటర్లు 7 లీటర్లు తాగేవాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బాగా ప్రెషర్ పడుతుంది. మీ శరీరానికి తెలుసు ఎంత తాగాలి, ఎంత అక్కర్లేదు అనేది. అది డిమాండ్ చేసినప్పుడు దాన్ని సాటిస్ఫై చేయండి. దానికంటే మీకు అంత సరదాగా ఉంటే 1/2 లీటర్ ఎక్కువ తాగండి. అంతేగాని అది 2-3 లీటర్లు డిమాండ్ చేస్తే 7 లీటర్లు సప్లై చేయకూడదు.
అది బాగా శరీరంలో మలినాలు వెళ్ళిపోయే ఒక వైద్య ప్రక్రియలో అది చేస్తారు కానీ రోజువారీ జీవిత విధానంలో చేయకూడదు, దైనందిన జీవితంలో చేయకూడదు. దానివల్ల ఇంబ్యాలెన్సెస్ కూడా వస్తాయి బాడీలో, బ్లడ్ సర్క్యులేషన్ వాటిల్లో. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక ముఖ్యంగా ఏంటంటే మైండ్ విషయంలో కూడా కొంచెం టెన్షన్స్ అవి ఎక్కువ తీసుకోకుండా ఉండాలి. బాగా ప్రెజర్స్ ఉన్న వాళ్ళకి కూడా పైల్స్ వస్తాయి. దీని సంబంధం ఏంటంటే మైండ్ బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో మా మైండ్ మీద కూడా ప్రెషర్ ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ ఆలోచించకూడదు. అవసరమైనంత వరకే రియాక్ట్ అవ్వాలి. తర్వాత మైండ్లోంచి పూర్తిగా తీసేయాలి. ఇంటికి వెళ్ళి పడుకునేటప్పటికి ఏం ఉండకూడదు. మైండ్ పొట్టలో కూడా అతిగా ఉండకూడదు, రెండు ఉండకూడదు, తేలిగ్గా అరిగిపోయేటట్టు ఉండాలి. సో పొద్దున పూట శుభ్రంగా తినండి, మధ్యాహ్నం పూట ఒక 75% తినచ్చు, రాత్రిపూట చాలా తక్కువగా తినాలి. దీనివల్ల లాభం ఏంటంటే బాడీకి కన్ఫ్యూజన్ ఉండదు, టైం డిస్టర్బెన్స్ ఉండదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే డాక్టర్, మనము మన డే టు డే లైఫ్ని ఎంత మార్చుకోవాలనుకున్నప్పటికీ చాలామంది చెయ్యలేరు. అది చాలా కాంప్లికేటెడ్ వరల్డ్ అండ్ చాలా ఇప్పుడు కాంపిటీషన్ వరల్డ్ అయిపోయింది. డాక్టర్, ఇప్పుడు హోమియోపతి అనేది చాలా మట్టుకి ఇంకా అంటే తెలియని వాళ్ళే చాలామంది ఉన్నారు. సో డాక్టర్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే హోమియోపతి గురించి తెలియని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ మీరు 2 ప్రశ్నలు, 2 పాయింట్స్ ఉన్నాయి మీరు అడిగిన ప్రశ్నలో. హోమియోపతి ఒకటి, కాంపిటీషన్ ఒకటి. హోమియోపతి గురించి చెప్తాను. ఫస్ట్, కాంపిటీషన్ అనేదే మానసిక వ్యాధి. కాంపిటీషన్ అండ్ కంపారిజన్ అనేవి మానసిక వ్యాధులు. ఇవి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏదైనా పనిలో కాంపిటీషన్ చేసేవాడికి, శ్రద్ధగా చేసేవాడికి తేడా ఉంటుంది. సో శ్రద్ధగా చేసేవాడు ఎక్సెల్ అవుతాడు, కంపీట్ చేసేవాడు టెన్షన్ పడతాడు, ఏదైనా కోల్పోతానేమో భయం ఉంటుంది. సో శ్రద్ధతో పనిచేసేవాడికి ప్రపంచానికి వాడి నుంచి 10 మంది ఫుడ్ ఆధారం పొందుతారు, అంటే జీవనాధారం పొందుతారు. సో ఏదైనా సరే పని శ్రద్ధగా చేయండి, వీలైనంత వరకు దాని మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని కాంపిటీషన్ వద్దు. మీకు వచ్చేది మీకు వస్తుంది, రాంది రాదు, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే హోమియోపతి విషయానికి వస్తే ఏంటంటే, ముందు అసలు మనకి వ్యాధి వచ్చినప్పుడు దాని గురించి అవగాహన పెంచుకోవడం అనేది ఇట్లా టీవీ షోల ద్వారా కానీ ఎలాంటి వీటి వల్ల కానీ మీరు అవగాహన ఎక్కువగా పెంచుకోండి. అలా అని చెప్పి ప్రతిదీ చూసి ప్రతిదీ నాకు వచ్చేస్తుంది అనుకోవద్దు. అది పెద్ద డౌట్ సార్, ఈ కాలం పెద్ద డౌట్. సో ప్రతిదీ మీకు రాదు, అక్కడ వచ్చే అవకాశాలు చెప్తారు కానీ ప్రతిదీ నాకు వచ్చేస్తుంది అనుకోవద్దు. రోగధ్యానం చేస్తే రోగాలు ఖచ్చితంగా వస్తాయి. సో రోగధ్యానం చేయకూడదు. ఇది ఈ కండిషన్లో ఇది వస్తుందేమో, ఈ సిమ్టమ్స్ నాకు కనబడుతున్నాయి, జాగ్రత్త పడదాం అంతే. మీరు దాని దృష్టి పెట్టినా పెట్టకపోయినా లోపల రోగనిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది, అది ఎప్పటికీ మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. దాని గురించి టెన్షన్ లేదు. కానీ మీరు జాగ్రత్త పడడం గురించి మాత్రమే టీవీ షోలు. సో వాళ్ళు చెప్పినవి ఏంటంటే మీరు బాగు చేసుకోవాలి కాబట్టి మీరు అక్కడ జాగ్రత్త పడి ఏ వైద్యం బెటర్, ఏది బాగుంటుంది, మీకు ఏది మంచిది అనేది మీరు నిర్ణయించుకోవడానికి ఇవన్నీ చెప్తారు. సో ప్రతి వైద్యము ముఖ్యమే, కాకపోతే ఏ పరిస్థితుల్లో ఏ వైద్యం ముఖ్యం అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. హోమియోపతి ఏంటంటే మీకు ఇప్పుడు సమస్య తగ్గించడమే కాదు, పర్మనెంట్గా తగ్గించడమే కాదు, మళ్ళీ రాకుండా చేయగలదు. ఒకవేళ పెళ్లి కాని వాళ్ళైతే పిల్లలకు కూడా రాకుండా చేయగలదు. ఆల్రెడీ పిల్లలు పుట్టేసి ఉంటే వాళ్ళకి పసిపిల్లలు మొదల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి భవిష్యత్తులో కాంప్లికేషన్స్ రాకుండా చేయగలదు వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. పసిపిల్లలు ఇంకా బాగా పనిచేస్తుంది. సో ఇలాంటి కండిషన్స్లో మీకు హోమియోపతి చాలా రకాలుగా ఎకనామికల్గా కూడా పనికొస్తుంది కాబట్టి మీకు హోమియోపతి అనేది ఎక్కువగా మీకు సజెస్ట్ చేస్తారు. సో మీ జీవితంలో మీ ఉద్యోగం కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ మీరు వైద్యం తీసుకోవచ్చు. ఎక్కడ పెద్ద ఇబ్బందులు ఏముండవు, ఓ పూట మర్చిపోయినా నష్టం లేదు. కాకపోతే రెగ్యులర్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే తొందరగా తగ్గుతుంది అంతే. సో సైడ్ ఎఫెక్ట్స్ ఇక్కడ కూడా ఉండవు. ఓ పూట మర్చిపోయామండి ఏమన్నా అవుతుందా, ఏం కాదు, కానీ ఆ రిథమ్ మెయింటైన్ చేయాలి. సో ఇన్ని రకాలైన లాభాలు ఉన్నాయి కాబట్టి హోమియోపతి వైద్యం మీకు అన్ని రకాలుగా మీకు శ్రేయస్కరమైనటువంటి వైద్యం. డాక్టర్, ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టు అంటే కన్ఫ్యూజన్ ఎక్కువ. ఇప్పుడు ఏదైనా టీవీ షోలో లేదా యూట్యూబ్లో ఎవరో చెప్తారు, ఇలా ఇలా ఉంటే నీకు ఈ ప్రాబ్లం రావచ్చు. అందులో ఏదో ఒక సిమ్టమ్ ఉంటుంది, ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం, అది ఇంకా కన్ఫర్మ్ వాళ్ళే కన్ఫర్మేషన్ తీసేసుకొని డాక్టర్ల దగ్గరికి, మెడికల్స్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. డాక్టర్, ఇప్పుడు మెయిన్గా ఏమవుతుంది అంటే చిన్న ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేరు, డైరెక్ట్ మెడికల్కి వెళ్ళేసి వాళ్ళకి తెలియని కన్సల్టేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళని ఏమంటారు? అది ఇంకా ఎవరి అవగాహన వాళ్ళది. ఇక్కడ మీకు డాక్టర్లని ఇబ్బంది పెట్టవద్దు, ఎందుకంటే వాళ్ళు మీ సేవ కోసమే ఉన్నారు. అది ఏ వైద్యం అయినా సరే అందరూ మీ సేవ కోసమే ఉన్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి మీ భయాన్ని ఎక్స్ప్రెస్ చేయండి, తప్పులేదు, కానీ డాక్టర్ని మీరు పరిశోధించవద్దు.
సో మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్తే వాళ్ళు మీకు సరైనటువంటి గైడెన్స్ ఇస్తారు. ఎవరు మీకు అన్యాయం అయితే ఎవరు చేయరు, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో కొంతమంది డాక్టర్లు ఏ వైద్యం అవసరమో కూడా చెప్పేటటువంటి చాలా నీతి గల డాక్టర్లు ఉన్నారు. సో వాళ్ళందరికీ మనం రుణపడి ఉండాలి ఎప్పటికీ. సో మీరు టీవీ షో చూసినప్పుడు మీకు ఒక అవగాహన వరకు వస్తుంది, అంతవరకే పెట్టుకోండి. తర్వాత వెళ్ళి మీరు నచ్చిన డాక్టరో తెలిసిన డాక్టర్నో అడగండి, 2-3 అడగండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి అనేది కూడా తెలుస్తుంది. 100 టీవీ షోలు చూసి మాత్రం టెన్షన్ పడవద్దు. మీకు అవగాహన ఉన్నంత వరకు చూడండి అంతే. డాక్టర్ ఫైనల్గా ఇప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి డాక్టర్? ఎందుకంటే పైల్స్ వచ్చేసిన తర్వాత లేదా ఫిస్టులా కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఫర్దర్గా అది పెరగకుండా ఆగడం కానివ్వండి, లేదా దాన్ని ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్ళకుండా ఆపే ప్రయత్నం చేయొచ్చా డాక్టర్? చేయొచ్చమ్మా. ముఖ్యంగా ఫస్ట్ మనం చేయాల్సింది ఆహారంలో కంట్రోల్. వెంటనే ఒక సిమ్టమ్ రాగానే అందరూ చేస్తున్నారు, అయినా కూడా చెప్తున్నాను, వెంటనే ఆహారంలో కంట్రోల్ చేసేస్తే తేడా వస్తుంది అంటే ఓకే, గుడ్, కంట్రోల్ అయ్యే సిమ్టమే. కానీ ఎందుకు వచ్చింది, దానికి మందు పడాలి. అప్పుడు అది హోమియోపతిలో 2 ఉంటాయి. ఫస్ట్ వచ్చిన సమస్య, ఎందుకు వచ్చింది, ఈ రెండింటికి వైద్యం చేయగలిగే వైద్యాల దగ్గరికి వెళ్ళండి. అప్పుడు మీకు ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి.